ఇంగ్లీష్కి సంబంధించిన ఇంట్రడక్షన్ చూడబోతున్నాం. ఎస్, సెకండ్ క్లాస్లో టెన్సెస్కి వెళ్ళడానికంటే ముందుగా ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ అని అనుకున్నప్పుడు అసలు ఏముంటాయి ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి? మీ చిన్నతనం నుండి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అందులో భాగంగానే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఎస్, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చే అన్ని టాపిక్స్ని కవర్ చేసే విధంగా మనం ఈ యొక్క కోర్సు మొత్తాన్ని వినియోగించుకుందాం. సో వాటిని చేయాలి అంటే మనం ఈ ఇంగ్లీష్ని ఏ విధంగా నేర్చుకోవాలి? ఇంగ్లీష్ అనగానే ప్రతి ఒక్కరూ మాట్లాడేది ముందుగా గ్రామర్ గురించి మాట్లాడతారు. ఎస్, మనం గ్రామర్ని నేర్చుకుందాం. గ్రామర్తో పాటుగా సెకండ్ వన్ మాట్లాడేది వొకాబులరీ గురించి, దట్ ఈస్ వర్డ్ పవర్. సో ప్రతిరోజు మనం గ్రామర్ టాపిక్స్ నేర్చుకుంటాం. అలాగే ముందుకు వెళ్ళే కొద్దీ వొకాబులరీలో భాగంగా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, సినానిమ్స్, యాంటోనిమ్స్ కానీ, ఫ్రాజల్ వెర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మొదలైన విషయాలు మనం నేర్చుకుంటాం. మరి ఇక గ్రామర్లో ఏం నేర్చుకుంటామండి? ఎస్, టెన్సెస్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, ప్రిపోజిషన్స్ అండ్ అదర్ చాప్టర్స్ నేర్చుకుంటాం. ఈ రెండిటిని నేర్చుకోవడం ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వేటిని మనము టార్గెట్ చేయొచ్చు? ఈ రెండిటిని నేర్చుకోవడం ద్వారా దీని అప్లికేషన్ ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే ఎస్, ఎర్రర్ లొకేషన్కి తీసుకువెళ్ళాలి. ఎర్రర్ లొకేషన్ అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్లోను, బ్యాంకింగ్ కాంపిటీషన్లోను, అలాగే ఎస్ఎస్సిలోను కూడా ఎర్రర్ లొకేషన్ అనే చాప్టర్ ఉంది. దాని మీద మార్క్స్ వస్తున్నాయి. అటువంటి ఎర్రర్ లొకేషన్ చేయాలి అంటే బోత్ గ్రామర్ మీద లేదు వొకాబ్ మీద మనం పట్టు సాధించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఫిల్లర్స్ అనే ఒక టాపిక్ మనకి బోత్ ప్రిలిమ్స్లోను మరియు మెయిన్స్లోను కనిపిస్తోంది. అటువంటి ఫిల్లర్స్ చేయాలన్నా ఈ అవగాహన ఉండాలి. క్లోజ్ టెస్ట్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, లేదు పారా జంబల్డ్, ఆర్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇటువంటి డిఫరెంట్ టాపిక్స్, దీనికి రిలేటెడ్గా అనేక టాపిక్స్ ఉంటాయి. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం చేయవలసినటువంటి టాపిక్స్ అన్నీ కూడా రిలేట్ అయి ఉన్నది దేనికయ్యా అంటే గ్రామర్ టాపిక్స్కి, వొకాబులరీకి రిలేట్ అయి ఉంటాయి. గ్రామర్ టాపిక్స్ వల్ల వీ నో ఆల్ ద మెథడాలజీ మొత్తం అంతా అర్థమవుతుంది, మనకి సిస్టమ్స్ అర్థమవుతాయి. వొకాబులరీ ద్వారా మన వర్డ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వేలో అర్థం చేసుకోవడానికి వొకాబులరీ హెల్ప్ చేస్తుంది. లేదు అక్కడ ఉన్నటువంటి గ్రామర్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ లేదా గ్రామర్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాలు తెలుసున్నట్లయితే కొన్ని టాపిక్స్ మనం చేయొచ్చు. మనం ఈ రెండింటిని విడిగా చూడలేం, రెండింటిని కంబైన్గానే చూడగలం. ఈ 30 రోజుల ఈ ప్రోగ్రాంలో మనం బోత్ గ్రామర్ నేర్చుకుంటాం, అట్ ద సేమ్ టైం వొకాబ్ కూడా నేర్చుకుంటాం. ఆ రెండిటి వల్ల ఈ టాపిక్స్ ఎలా చేయాలో ఫైనల్ ఎపిసోడ్లో ఈ టాపిక్స్ మీద మనం మరలా ప్రాక్టీస్ కూడా చేస్తాం. అంటే ఇప్పుడు మీరు నేర్చుకునే గ్రామర్ వలన, ఇప్పుడు మీరు నేర్చుకునే వొకాబులరీ వలన ఏమిటయ్యా అడ్వాంటేజ్ అంటే ఎస్, యూ కెన్ డూ బెటర్. దట్ ఎర్రర్ లొకేషన్ బాగా చేయగలరు, ఫిల్లర్స్ చేయగలరు, క్లోజ్ టెస్ట్ చేయగలరు. సో ఒక ఆబ్జెక్టివ్తో ముందుకు వెళ్దాం. మనం ఇప్పుడు గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబ్ నేర్చుకోవాలి, ఫైనల్గా ఈ టాపిక్స్ అన్ని మనం చేయగలగాలి. సో ఈ డే 1 నుంచి మనం నేర్చుకునే టాపిక్స్ మనకి దేనికి హెల్ప్ఫుల్ అవ్వాలి అంటే ఫైనల్గా ఈ టాపిక్స్ చేయడానికి. ఈ టాపిక్స్ ఫైనల్గా చేసిన తర్వాత మనం ఒక బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఈ 30 రోజుల్లో నేర్చుకున్నటువంటి ఈ యొక్క గ్రామర్, వొకాబులరీ, ఈ యొక్క ప్రాక్టీస్ ఆ ఎగ్జామినేషన్లో మనకి మార్కులు తీసుకురావాలి. వన్ మోర్ టైం టార్గెట్, ఫర్ ఎగ్జాంపుల్ పిఓ ప్రిలిమ్స్ 30 మార్క్స్కి ఎగ్జామ్, అందులో 30కి 20+ రావాలంటే ఏం చేయాలి? ఈ టాపిక్స్ చేయాలి. ఈ టాపిక్స్ చేయాలంటే దాని మీద నీకు ఏం కావాలి? ప్రాక్టీస్ కావాలి.
ఈ టాపిక్స్ ప్రాక్టీస్ ఫైనల్ ఎండ్ లో కనపడతాయి ఈ 30 days ప్రోగ్రామ్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలని నీకేం కావాలి? గ్రామర్ కావాలి, వొకాబులరీ కావాలి. ఇది ఫస్ట్. నౌ యు గాట్ ద పాయింట్. ఇప్పుడు గ్రామర్ లో మళ్ళీ ఏం మాట్లాడుకుంటున్నాం? టెన్సెస్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్ అండ్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఇవన్నీ మాట్లాడుతున్నానే. ఈ టాపిక్స్ అన్ని కూడా దేనికి రిలేట్ అయి ఉంటాయంటే ప్యూర్లీ వెర్బ్ కి రిలేట్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఇంట్రడక్షన్ లో ఏం నేర్చుకోవాలి? వెర్బ్ గురించి నేర్చుకోవాలి. సో ఈవేళ టాపిక్ ఏమై ఉంటుంది? వెర్బ్. మళ్ళొక్కసారి చెప్తున్నా, నువ్వు ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ లేదు మరొక ప్రిలిమ్స్ ఎందులోనైనా సరే నీకు మార్కులు రావాలి అంటే నువ్వు అక్కడ ఏం చేయాలి? రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివి అర్థం చేసుకోవాలి, నీకు ఎర్రర్ లొకేషన్ రావాలి, ఫ్రాజల్ రీప్లేస్మెంట్ రావాలి, ఫిల్లర్స్ రావాలి, క్లోజ్ టెస్ట్ రావాలి. ఇవన్నీ ఆ ఎగ్జామ్లో చేయాలి. చేయాలంటే వాటికంటే ముందు నేను నీకు ప్రాక్టీస్ ఇవ్వాలి. ఆ ప్రాక్టీస్ ఎక్కడ ఇస్తాను? ఇక్కడ లాస్ట్ 5 days లో ఇస్తా. ఓకేనా? ఆ లాస్ట్ 5 days లో ప్రాక్టీస్లో నువ్వు బాగా చేయాలంటే ఏం చేయాలి? గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబులరీ నేర్చుకోవాలి. మళ్ళా గ్రామర్లో టాపిక్స్ అన్నిటికీ రిలేట్ అయిన టాపిక్ ఏంటి? వెర్బ్. కాబట్టి ఈనాటి ఈ క్లాసులో నువ్వేం నేర్చుకోబోతున్నావు ఇంట్రడక్షన్లో అంటే పూర్తిగా వెర్బ్ గురించి నేర్చుకోబోతున్నావు. వెర్బ్ యొక్క ఫార్ములాస్ ఎలా ఉంటాయి, వెర్బ్ యొక్క ఫార్మ్స్ ఏంటి, వాటిని ఏమని పిలుస్తారు, అసలు వెర్బ్ అంటే ఏమిటి, ఈ మధ్యలో వచ్చేటువంటి ఫార్మ్స్ ఆఫ్ బీ, ఫార్మ్స్ ఆఫ్ హ్యావ్, ఫార్మ్స్ ఆఫ్ డూ అండ్ మోడల్ ఆక్సిలరీస్, ఈ వెర్బులన్నిటి గురించి నేర్చుకుంటూ దీనికి ప్రతి క్షణము కూడా ఫైనల్ ఎగ్జామ్ కి రిలేటెడ్, అంటే నువ్వు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి రిలేటెడ్ గా నేర్చుకుంటావు. అంటే ఈ 30 days లో నేను నేర్చుకునే ఇంగ్లీష్ కోర్సు దేనికి రిలేటెడ్ అయ్యా అంటే నువ్వు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి. అది బ్యాంక్స్ అయి ఉండొచ్చు, ఎస్ఎస్ఏ అయి ఉండొచ్చు, లేదు నీ రేపొద్దున క్యాంపస్ రిక్రూట్మెంట్ అయి ఉండొచ్చు, అది ఏ ఎగ్జామ్ అయినా దానికి రిలేటెడ్ గానే ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావు. యు గాట్ ద పాయింట్. ఇక్కడ నేర్చుకునే ఇంగ్లీష్ ప్యూర్లీ కాంపిటేటివ్. కాంపిటేటివ్ కోసం మాత్రమే ఇక్కడ నేర్పడం జరుగుతుంది. నువ్వు కాంపిటేటివ్ కోసం మాత్రమే నేర్చుకుంటున్నావు. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అంటే ఇప్పుడు నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎస్ మిత్రమా, గ్రామర్ అనగానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటే స్టార్ట్ చేయాలన్న రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనేక సందర్భాలలో ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుందాం అనుకున్నప్పుడల్లా కన్సర్న్ టీచర్ ఎవరో దేంతో స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఎస్, పుట్ ద టైటిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. There are 8 parts in parts of speech. The first one noun, second one pronoun అని చెప్పుండొచ్చు. లేదు అక్కడ కాదని మరొక ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళినా ఆ ఇంగ్లీష్ టీచర్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దేర్ ఆర్ 8 parts in parts of speech అని చెప్పుండవచ్చు. నాయనా, ఇంగ్లీష్ గ్రామర్ అంటే అక్కడే స్టార్ట్ చేయవలసిన రూల్ లేదు. ఎస్, మనం ప్యూర్ వెర్బ్ తో గేమ్ ఆడాలి ఇప్పుడు. బికాజ్ ఆల్ గ్రామర్ టాపిక్స్ ఆర్ రిలేటెడ్ టు వెర్బ్ అండ్ చేంజెస్ ఇన్ వెర్బ్ and forms in verb, so that we start with the verb. Yes, I hope that you have a pen and paper with you. మీతో పాటుగా పెన్ పేపర్ కూడా ఉంది అని అనుకుంటున్నా. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, కమాన్ మిత్రమా, నా మొట్టమొదటి క్వశ్చన్, వాట్ ఈస్ వెర్బ్? వెర్బ్ అంటే ఏంటి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. Yes, in general you give me the answer that verb is nothing but an action. Yes, you are right. You say that verb is nothing but an action. Yes, you say that verb is an action. I agree with you. Verb is an action, accepted. But why you have told that verb is an action? Because if I take this, he sings songs. Here sings is a verb, everyone knows, because it is an action. I agree with you. And now she plays tennis. Again, whatever ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో వెర్బ్ అంటే యాక్షన్ అనడానికి, yes, again here place is an action. Accepted. But my question is, yes, I'll give you one more statement. I am a student అంటున్నావు. I am a student is also a sentence. Here what is verb? ఎవరు వెర్బ్ అంటే am. ఎస్, నేను ఒక విద్యార్థిని అయి ఉన్నాను. ఇక్కడ am అనే వెర్బ్ ఏమైనా యాక్షన్ చేస్తోందా? నో. am అనే వెర్బ్ యాక్షన్ చేయడం లేదు, కానీ దానిని నువ్వేమంటున్నావు? వెర్బ్ అనే అంటున్నావుగా. అంటే ఈ డెఫినేషన్ ఏదో సరిపోవడం లేదేమో ఒకసారి చూడు. వెర్బ్ అంటే యాక్షన్ అన్నావు, ఇక్కడ యాక్షన్ కనపడింది, ఇక్కడ యాక్షన్ కనపడింది, ఇక్కడ యాక్షన్ కనపడలేదే.
కాబట్టి అది మోస్ట్ ప్రాబబ్లీ కేవలం యాక్షన్ కాదేమో, ఇంకా ఏదైనా ఉందేమో. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ. నువ్వు అంటున్నావు ఐ హ్యావ్ ఏ మొబైల్. ఎస్ మిత్రమా, ఐ హ్యావ్ ఏ మొబైల్. హియర్ ఎస్, హ్యావ్ మరలా వెర్బే, కానీ అది ఎటువంటి యాక్షన్ చేయడం లేదేమో. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మనము ఏదైనా నేర్చుకుంటే కంప్లీట్ గా నేర్చుకోవాలి. నీకు ఒక మైండ్ లో డౌట్, సార్ అది హెల్పింగ్ వెర్బ్ కదా సార్ అనే డౌట్ కదూ. ఎస్ మిత్రమా, ఇందులో ఉన్నది ఒకటే వెర్బ్ అయినప్పుడు మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ ఎలా అనగలను? అదే మెయిన్ వెర్బ్. ఇక్కడ ఇందులో ఉన్నది ఒకటే వెర్బ్ అయినప్పుడు దాన్ని హెల్పింగ్ వెర్బ్ ఎలా అనగలను? అదే మెయిన్ వెర్బ్. సో దట్ అది హెల్పింగ్ వెర్బ్ అనే ఆలోచన ప్రస్తుతానికి పెట్టుకోకు. ఈ వాక్యంలోను కూడా, ఈ రెండు సెంటెన్సెస్ లోను కూడా అది మెయిన్ వెర్బే, కానీ అది యాక్షన్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆ వెర్బ్ యొక్క డెఫినేషన్ ని కొద్దిగా మార్చుకుందాం. ఎస్, ఈ వాక్యాల్లో మనకు అర్థమైంది, ఇక్కడ యాక్షన్ గా కనబడిన వెర్బ్, ఇక్కడ యాక్షన్ గా కనబడిన వెర్బ్ ఇక్కడ యాక్షన్ కాలేదు. ఇక్కడ అది ఒక స్థితిని చెప్తోంది, ఇక్కడ ఒక యాక్షన్ కాలేదు. అదో ఒక పొజెసివ్నెస్ కలిగి ఉండడము అనే పాయింట్ చెప్తోంది, ఇక్కడ ఐ ఉండడము అనే పాయింట్ చెప్తోంది. హియర్ ఇట్ ఈజ్ ఎ స్టేటస్ ఆర్ స్థితిని చెప్తోంది, ఇక్కడ పొజిషన్ చెప్తోంది. కావున కేవలం యాక్షన్ మాత్రమే కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనం దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. verb means being, comma, having and doing of a subject, doing of a subject. What is verb here? Verb means being, having and doing of a subject గా నేర్చుకుంటున్నాం. ఎందుకలా అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తా. ఇక్కడ డూయింగ్ అనేది యాక్షన్, అది ఇంతకు ముందు మొట్టమొదటిగా మనం చెప్పుకున్నటువంటి నిర్వచనం, the first definition that we have described. But later we came to know that it is being also because I am a student. It is also having also because I have a mobile. There you came to know that what is a subject, what is a verb. Verb is nothing but being, having and doing of a subject. ఒక సబ్జెక్ట్ యొక్క స్థితిని కలిగి ఉన్న దానిని మరియు యాక్షన్ ని అన్నిటినీ చెప్పేదాన్ని వెర్బ్ అని అంటాం అనే విషయాన్ని తెలుసుకోండి. Yes, being, having and doing of a subject is called verb. Now you have no doubt, if you get one thing that yes, he speaks French. Yes, speaks is verb. He is a teacher. Yes, you have no doubt, is a verb. You are very happy. Ikkada verbe, idi main verbe, adi main verbe. Yes, here you have speaks, here you have is. That's all my dear friends. So ఇక్కడ ప్రాబ్లం లేదు. ఎప్పుడు వెర్బ్ అంటే యాక్షన్ మాత్రమే అన్నప్పుడు యూ విల్ గెట్ ఏ డౌట్ హియర్. బీయింగ్, హ్యావింగ్ అండ్ డూయింగ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అన్నప్పుడు దే విల్ బి నో ప్రాబ్లం. హియర్ ఇట్ ఈస్ డూయింగ్, హియర్ ఇట్ ఈస్ బీయింగ్, నో ప్రాబ్లం. దట్స్ ఆల్ అబౌట్ వెర్బ్. నౌ వి షాల్ సీ బీయింగ్ అన్నారు. వాట్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ బీ? ఎస్, వీ నో every verb has three forms. The first one is called present tense form, second one is called past tense form, and third one is called past participle. Now we are talking about participle, P-A-R-T-I-C-I-P-L. Okay, verb ki present tense form, past tense form, past participle form అనే త్రీ ఫార్మ్స్ ఉంటాయి. దాన్ని మనం మన సౌలభ్యం కోసం V1 అంటూ ఉంటాం, V2 అంటూ ఉంటాం, V3 అంటాం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, త్రీ ఫార్మ్స్ ఉంటాయి. వాటి గురించి ఒకసారి వెర్బ్ యొక్క ఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం. వెర్బ్ యొక్క ఫార్మ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా ఐ టేక్ వన్ వెర్బ్. ప్లే అనే వెర్బ్ మొదటి రూపం అయినప్పుడు దాని యొక్క రెండో రూపము ప్లేడ్ అవుతుందని నీకు తెలుసు. థర్డ్ ఫామ్ ఏమవుతుందంటే ప్లేడ్ అవుతుంది. సో రెండిటిలోనూ కూడా నేను ఈడీ యాడ్ చేశాను. ఇఫ్ ఐ టేక్ స్టార్ట్ అనే వెర్బ్ తీసుకున్నా,
సెకండ్ ఫామ్కి వచ్చేసరికి ఏమవుతుందయ్యా అంటే దట్ బికమ్స్ స్టార్టెడ్. థర్డ్ వన్కి వచ్చినప్పుడు కూడా ఏమవుతుందయ్యా అంటే దట్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్. సో ప్లేడ్ స్టార్టెడ్ ఇలా చూసినప్పుడు వెర్బ్ యొక్క కాంజుగేషన్ చాలా బాగుంది. ప్లేడ్ స్టార్టెడ్ చూసినప్పుడు వెర్బ్ యొక్క కాంజుగేషన్ చాలా చాలా బాగుంది మిత్రమా. కానీ సింగ్ అనే వెర్బ్ తీసుకున్నప్పుడు దాని యొక్క రెండో రూపం ఏమవుతోందయ్యా సాంగ్ అవుతోంది. మూడో రూపం ఏమవుతోందయ్యా సంగ్ అవుతోంది. సో ఇవి ఈడీలతో యాడ్ అవడం లేదు, డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాయి, మారిపోతున్నాయి. ఇక్కడ ఐ ఏగాను ఏ యుగాను మారింది, సింగ్ సాంగ్ అయింది, సాంగ్ సంగ్ అవుతోంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అక్కడ డిఫరెన్స్ ఉంది సింగ్ సాంగ్ సంగ్ లో చూసిన. ఇప్పుడు పిల్లాడికి డౌట్ వస్తుంది, అరే స్టార్టెడ్ స్టాప్డ్ కంప్లీటెడ్ చాలా హ్యాపీగా ఉంది కదా. కొత్తగా వచ్చిన సింగ్ సాంగ్ సంగ్ ఇలా ఎన్నున్నాయో వీటిని నేర్చుకోవడం ఎలా, ఇది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అయితే వీటిని ఏమైనా అంటారా? అంటారు. ఇవి చాలా రెగ్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఈడీతో ఎండ్ అవుతూ దీస్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్స్. ఇవి మారిపోతున్నాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్. దీస్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్. సో రెగ్యులర్ వెర్బ్ ఇర్రెగ్యులర్ వెర్బ్ అనే పాయింట్ దేని నుంచి చెప్పుకున్నాం మనం? కాంజుగేషన్ నుంచి చెప్పుకున్నాం. రెగ్యులర్ వెర్బ్ అనే కాంజుగేషన్ చాలా ఈజీగా కనపడుతోంది. మరి ఇర్రెగ్యులర్ అనేటువంటి కాంజుగేషన్ ఏమవుతుందంటే చేంజ్ అవుతోంది. నౌ యూ హ్యావ్ ఏ డౌట్. నీ చిన్నతనంలో నీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇలా మారిపోతుంటే ఎన్ని వెర్బులని మనం చేస్తాము అని. దానికి ఒక ఈజీ మెథడ్ ఉంది, ముందుగా అది చూద్దాం. ఎస్ మిత్రమా, మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే కనుక దీన్ని కూడా రైట్ డౌన్ చేసుకోండి. సింగ్ అనే వెర్బ్ ఏమైంది? సాంగ్ అయింది. సాంగ్ అనే వెర్బ్ ఏమవుతోంది? సంగ్. ఈ రోజు మొత్తం క్లాసులో మనం వెర్బ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సింగ్ అనే వెర్బ్ సాంగ్ అయింది, సాంగ్ అనే వెర్బ్ సంగ్ అయింది. దెన్ మిత్రమా చిన్న విషయం, అప్పుడు రింగ్ ఏమవుతుంది, అప్పుడు సింక్ ఏమవుతుంది, దెన్ డ్రింక్ ఏమవుతుంది, ఎస్ దెన్ స్విమ్ ఏమవుతుంది. సింపుల్ ఇష్యూ మిత్రమా, యూ కెన్ టెల్ నౌ. అన్నీ ఒకేలా ఉన్నాయన్న విషయాన్ని మాత్రం గమనించు. సింగ్ సాంగ్ సంగ్ అయినప్పుడు రింగ్ బికమ్స్ ఎస్ ర్యాంగ్ అవుతుంది. థర్డ్ వన్ లో ఏమవుతుందయ్యా? రంగ్ అవుతుంది. అప్పుడు సింక్ ఏమవ్వాలన్నా శాంక్ అవ్వాలి, థర్డ్ వన్ లో ఏమవుతుంది? సంక్ అవుతుంది. డ్రింక్ ఏమవ్వాలి నాన్న? డ్రాంక్ అవ్వాలి, డ్రాంక్ అయ్యింది కాబట్టి థర్డ్ వన్ లో ఏమవుతుంది? డ్రంక్ అవుతుంది. అప్పుడు స్విమ్ ఏమవ్వాలి? స్వామ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే స్వమ్. రీసెంట్ గా ఒక ఎగ్జామినేషన్ లో ఇది ఇచ్చినాడు, హ్యాజ్ స్వామ్ అని ఇచ్చాడు, హ్యాజ్ స్వమ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వెర్బ్ యొక్క 3 రూపాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సింగ్ సాంగ్ సంగ్ రింగ్ ర్యాంగ్ రంగ్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ సింక్ శాంక్ సంక్ స్విమ్ స్వామ్ స్వమ్. దిస్ ఈస్ verb conjugation for this particular thing. Now I am going to one more thing. Now, yes mitrama, KNOW no becomes new, and in the third form it becomes known. Known, new, known. Now grow, grew, grown, grow, grew, grown. Now draw, drew, drawn, blow, blew, blown, known, grow, grew, grown, draw, drew, drawn, blow, blew, blown. Yes, throw, through, thrown, thrown, known, grow, grew, grown, blow, blew, blown, draw, drew, drawn, through, thrown. ఇందాక మనం సింగ్ సాంగ్ సాంగ్ రింగ్ ర్యాంగ్ రంగ్ నేర్చుకున్నామే, అలాగే ఉన్నాయి. Now I am coming with where, or, worn, where, wore, worn.
Where war worn, tear tore torn, bear bore born, where war won. Okay, now now sing sang sang ring rang rang drink drank drunk sink sank sunk swim swam swam. Non you non blow blue blown grow grew grown draw drew drawn throw through thrown. Now where were worn tear tore torn bear bore born swear swore sworn. Now మనము ఇప్పుడు ఇర్రెగ్యులర్ వెర్బుల్ని డీల్ చేస్తున్నాం. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్, కీప్, kept, kept, sleep, slept, slept, weep, wept, wept, leave, left, left, feel, felt, felt, keep, kept, kept, sleep, slept, slept, weep, wept, wept, sweep, swept, swept. Yes, this is the way. Lose, last, last, L-O-S-E, L-O-S-T, L-O-S-T. Lose, last, last. These are all irregular verbs. There is a rhythm. మ్యూజిక్ ఉందన్న విషయాన్ని గమనించుకోండి. ప్రతి విషయంలోనూ మ్యూజిక్ చూస్తూనే ఉన్నారు మీరు. ఎస్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్, కీప్, కెప్ట్, కెప్ట్, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, వీప్, వెప్ట్, వెప్ట్. You can write creep, crept, crept, sweep, swept, swept, lose, lost, lost. Now, you can write like this: creep, crept, crept. Yes. So these are all irregular verbs. మనము రెగ్యులర్ వెర్బ్ గురించి నేర్చుకోకర్లా. ప్లే, ప్లేడ్, ప్లేడ్, స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, ఈడీ అప్లై చేసుకుంటూ పోతాం. బట్ దీస్ వెర్బ్స్ ఆర్ డిఫరెంట్. నౌ టీచ్, taught, taught, catch, caught, caught, think, thought, thought, bring, brought, brought, buy, bought, bought, seek, sought, sought, fight, fought, fought, teach, taught, taught, catch, caught, caught, think, thought, thought, teach, taught, taught, catch, caught, caught, think, thought, thought, bring, brought, brought, buy, bought, bought, and seek, sought, sought. And finally, and finally, put, 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 then cut, then hit, then set, then shut, then bet, put, cut, cut, hit, hit, set, set, shut, shut, bet, bet. So that, my dear friends, irregular verb నేర్చుకోవడానికి ఒక మెథడ్ ఉంది. దట్ ఈస్ రిథమిక్ సౌండ్ లో మనం నేర్చుకోవచ్చు. ఎలా? సింగ్ సాంగ్ సంగ్ రింగ్ రంగ్ రంగ్ డ్రింక్ డ్రంక్ డ్రంక్ సింక్ శాంక్ సంక్ స్విమ్ స్వామ్ స్వమ్ నోన్ యూ నోన్ blow blue blown grow grew grown draw drew drawn where wo won tear tot on bear bore born swear swore sworn. Yes,
And here you can learn that leave, left to feel, felt to keep, kept to sleep, slept to creep, crept to weep, wept to sweep, swept to teach, taught to catch, caught to think, thought bring, brought buy, bought seek, sought, fight, fought. Now put, cut, hit, set, shut, bet. This is the way to learn irregular verbs. Now my chapter regarding regular verb, irregular verb is over. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ ఎ వెర్బ్. ఇప్పుడేం నేర్చుకున్నాం? రెగ్యులర్ వెర్బ్ కి ఇర్రెగ్యులర్ వెర్బ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూసాం. నా మనం తెలుసుకున్నాం వెర్బ్ యొక్క ఫార్మ్స్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎస్ సారీ, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. నా I am going directly into the point. What are the forms of be, forms of have, and forms of do? Yes, forms of be. దీనికి కూడా ఇది కూడా వెర్బే కాబట్టి దీనికి కూడా మూడు రూపాలు ఉండి తీరాలి. ఫస్ట్ వన్ లో am or is or were, this is present tense, was or were past tense, been past participle, am is or present tense, was were past tense, been past participle. V3 forms of have, forms of have, the forms of have in the present tense, first form have or has, second one had, third one had. Have or has, had. Now last one, forms of do, they are do or does, present tense, past tense did, past participle done. ఈ మూడు వెర్బులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటితో పాటుగా మనం మోడల్ ఆక్సిలరీస్ ను కూడా యూజ్ చేస్తాం. ఏమిటండి వీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం? ఈ వెర్బులను మనం we can use them as main verb as well as helping verb, so that they are called auxiliary verbs. ఈ వెర్బులను మనం ఎలా యూజ్ చేయొచ్చు? 1 హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేయొచ్చు, 2 మెయిన్ వెర్బ్ గా యూజ్ చేయొచ్చు. ఇటువంటి వెర్బులు చాలా తక్కువ, కేవలం మూడే ఉన్నాయి. వన్ ఈజ్ బి, సెకండ్ వన్ ఈజ్ హ్యావ్, థర్డ్ వన్ ఈజ్ డూ. అంటే ఇప్పుడు నేను థర్డ్ పాయింట్ లో మీకు ఏం నేర్పబోతున్నాను? ఈ వెర్బుల యొక్క వీటిని మెయిన్ వెర్బ్ గా ఎలా యూజ్ చేయాలి, హెల్పింగ్ వెర్బ్ గా ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని మీకు నేర్పబోతున్నా. ఓకేనా? అలాగే ఇవి కాకుండా మనకి మోడాల్స్ అని ఉన్నాయి, మోడాల్ ఆక్సిలరీస్. వీటిని కూడా వెర్బ్ తోటే యూజ్ చేస్తాం. మోడాల్స్ ఎవరెవరు ఉన్నారు? మనము ఒక 13 తీసుకుందాం. 1 will, would, shall, should, can, could, may, might, must, ought to, used to, need, dare. ఈ 13 మోడల్స్ గురించి ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, వీటితో పాటుగా ఇవి కూడా హెల్పింగ్ వెర్బుల్లా ఉపయోగపడతాయి. ఇవి మెయిన్ వెర్బులు అయితే కాదు, కానీ ఆక్సిలరీస్ గా ఉపయోగపడతాయి. ఒక మనిషి యొక్క ఒక యాక్షన్ లో ఉన్న మూడ్ ని మనకి తెలియచేస్తాయి. సో ఐ విల్ సీ అనడం వేరు, ఐ కెన్ సీ వేరు. ఐ కెన్ ప్లే క్రికెట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐ విల్ ప్లే క్రికెట్. ఎస్, సో ఐ మే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐ షుడ్. So that there are differences, we can discuss about these 13 modals later. But ఇది సందర్భం, ఇవి చెప్పుకున్నప్పుడు వాటితో పాటుగా ఆక్సిలరీస్ గా వీటిని కూడా చెప్పుకోవడం సందర్భం కాబట్టి ఒక 13 ఇక్కడ మనకి మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ బీని ఆక్సిలరీ ఎందుకన్నారు, ఫార్మ్స్ ఆఫ్ హ్యావ్ ని బోత్ హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ గా ఉపయోగపడుతుంది అంటున్నారు. హౌ సార్, ఎలా సార్ అని ఒక డౌట్, దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో దీని యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం.
దీని యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. దట్ ఈజ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఎ స్టూడెంట్. ఇయర్ వెర్బ్ ఎవరయ్యా? యామ్. ఇది బి యొక్క రూపం. ఇంకొక వెర్బ్ ఏమైనా ఉందా? లేదు. ఇంకో వెర్బ్ ఏమైనా ఉందా అండి? లేదు. సో ఐఎమ్ ఏ స్టూడెంట్ లో యామ్ అనేది ఒక్కటే వెర్బ్. నేను స్టూడెంట్ అయి ఉన్నాను, నా యొక్క స్థితిని చెప్తోంది. సో దాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ మెయిన్ వెర్బ్ హియర్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎస్, హియర్ యామ్ ఒక వెర్బ్, లెర్నింగ్ ఒక వెర్బ్. సో ఇక్కడ నేర్చుకుంటున్నాను, నేర్చుకోవడము అనే లెర్న్ అనేది మెయిన్ వెర్బ్. ఎప్పుడు నేర్చుకుంటున్నాను? ప్రెసెంట్ లో నేర్చుకుంటున్నాను అని టైం చెప్పడానికి వచ్చిన యామ్ హెల్పింగ్ వర్బ్. దీని ప్రకారం మనకి ఏమర్థమైంది? బి యొక్క రూపమైనటువంటి యామ్ ఒక స్టేట్మెంట్ లో మెయిన్ వెర్బ్ గాను, మరొక స్టేట్మెంట్ లో టైం ని ఇండికేట్ చేసేటువంటి హెల్పింగ్ వెర్బ్ గాను ఉపయోగపడింది. అంటే అమీజ్ ఆర్ వజ్వర్ బీన్లు, అమీజ్ ఆర్ వజ్వర్లు బోత్ హెల్పింగ్ వెర్బ్ గాను లేదా మెయిన్ వెర్బ్ గాను కూడా ఉపయోగపడతాయి. ఎస్, దే ఆర్ ప్లేయర్స్. దే ఆర్ ప్లేయర్స్ లో ఆర్ is only the verb, that is the main verb, whereas దే ఆర్ ప్లేయింగ్ లో ఆర్ అనేటువంటిది ప్లేయింగ్ అనే మెయిన్ వెర్బ్ అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తున్న, హెల్ప్ చేస్తున్నటువంటి హెల్పింగ్ వెర్బ్. నౌ యూ కెన్ అండర్స్టాండ్ బి యొక్క రూపాలు మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేస్తాము, హెల్పింగ్ వెర్బ్ గా కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ form of B. It is helpful both in both as a main verb and a helping verb. Now I'm going with one more example. I have a mobile. I have bought a book. I have a mobile. Here in this sentence, నేను ఒక మొబైల్ కలిగి ఉన్నాను. ఇట్స్ మై పొజెషన్. ఇట్స్ మై పొజెషన్. ఎస్, సో దట్ హ్యావ్ ఈజ్ ఏ మెయిన్ వెర్బ్. వేరాజ్ బాట్ అనేది మెయిన్ వెర్బ్ అయినప్పుడు ఇక్కడ హ్యావ్ ఏమవుతుందయ్యా? హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. సో వన్ మోర్ టైమ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇక్కడ హ్యావ్ యొక్క రూపాలు కూడా ఎలా ఉపయోగపడుతున్నాయండి? ఎస్, దే ఆర్ యూస్ఫుల్ బోత్ యాజ్ అ హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్. సో దట్ దే ఆర్ ఆల్సో కాల్డ్, వాటిని కూడా మనం ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు? ఎస్, ఆక్సిలరీస్. నౌ షీ లైక్స్ మ్యూజిక్. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ లేదు, కానీ దీనికి నెగటివ్ స్టేట్మెంట్ గా మనం అంటాం షీ డజంట్ లైక్ మ్యూజిక్. హియర్ ఒక నెగటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి ఎవరిని యూజ్ చేసుకున్నాను? డూ యొక్క ఫార్ములా. మెయిన్ వెర్బ్ ఇదిగో లైక్, హెల్పింగ్ వెర్బ్ ఇదిగో డస్. ఇదే ఇంట్రాగేటివ్ చెప్పినప్పుడు డజ్ షీ లైక్ మ్యూజిక్? క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్ లో కూడా లైక్ అనేటువంటిది మెయిన్ వెర్బ్ అయింది, డస్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్ అయింది. అంటే డూ యొక్క రూపాలను ఎలా యూజ్ చేసుకోవచ్చు? హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేయొచ్చు. మరి దీన్ని మెయిన్ వెర్బ్ గా యూజ్ చేయొచ్చా? ఎస్.
ఐ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఇక్కడ డూ అనేది ఒక్కటే వెర్బ్ ఉంది. దిస్ ఈజ్ సారీ మెయిన్ వెర్బ్. ఒకటే వెర్బ్ ఉంది, మెయిన్ వెర్బ్. ఎస్, మరి ఐ డోంట్ నో అంటున్నాం. ఐ డోంట్ నోలో నో అనేటువంటిది మెయిన్ వెర్బ్, డూ అనేటువంటిది హెల్ప్ వెర్బ్. దీనివల్ల మనకి ఏం అర్థమైంది? ఎగ్జాంపుల్స్ లో మనకి ఏం అర్థమైందంటే ఫార్మ్ ఆఫ్ బి, ఫార్మ్ ఆఫ్ హ్యావ్ అండ్ ఫార్మ్ ఆఫ్ డూ, వీటన్నిటిని హెల్పింగ్ వెర్బ్ గాను యూజ్ చేస్తున్నాము, మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేస్తున్నాము. కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆక్సిలరీస్. వీటి యొక్క ఉపయోగము, యూసేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ఎలా ఉంటుందనేది ఈ రోజు ఇంట్రడక్షన్ లో నేర్చుకోబోతున్నాం. మనం ఇప్పటిదాకా చూసిన పాయింట్లు ఏంటయ్యా? ఫస్ట్ వన్ మనం ఏం చూసినామంటే ద డెఫినేషన్ ఫర్ ద వెర్బ్. సెకండ్ వన్ ఏం చూసినామయ్యా? రెగ్యులర్, ఇర్రెగ్యులర్. థర్డ్ వన్ ఇప్పుడేం చూసినామయ్యా అంటే ఫార్మ్ ఆఫ్ బి, ఫార్మ్ ఆఫ్ హ్యావ్, ఫార్మ్ ఆఫ్ డూ అండ్ మోడల్ ఆక్సిలరీస్. అవి ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళ్దాం. ఈ నెక్స్ట్ స్టెప్ లో వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ప్లీజ్ కీప్ యువర్ పెన్ అండ్ పేపర్ విత్ యూ. ఎస్, ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. నౌ ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్ లోకి వచ్చినప్పుడు ఐ హ్యావ్ V1. ఇందాక దాన్నే మీరు ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ అన్నారు. V2, దీన్నే మీరు పాస్ట్ టెన్స్ వెర్బ్ అన్నారు. V3, దీనినే పాస్ట్ పార్టిసిపుల్ అన్నారు. నేనైతే ఈ వెర్బ్ ని మరొక రకంగా కూడా యూజ్ చేసుకోగలను, దట్ ఈస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. ఫ్రెండ్స్, ఫాలో, జస్ట్ ఫాలో, ఐ విల్ టెల్ యూ వన్ బై వన్. వీటికి తోడుగా, ఈ యొక్క మెయిన్ వెర్బులకి తోడుగా నేను హెల్పింగ్ వెర్బులు కూడా తెచ్చుకుంటున్నాను. ముందుగా బి యొక్క రూపాలు తీసుకొస్తా. బి యొక్క రూపాలలో am, is, are. సెకండ్ వన్ was, were. థర్డ్ వన్ been. am, is, are, was, were, been. నేను ఇప్పుడు హ్యావ్ యొక్క రూపాలు తీసుకుంటున్నాను మిత్రమా. have, are, has. సెకండ్ వన్ లో had, థర్డ్ వన్ లో had. నువ్వు ఇప్పుడు నాకు సమాధానాలు చెప్పాలి, రిప్లైలు ఇవ్వాలి మిత్రమా. am, is, are present tense, was, were past, been past participle, have, are, has present, had past and had past participle. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ V1, V2, V3 వెర్బ్ ప్లస్ ఐఎన్జి మాట్లాడుకుందాం. వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క పుట్టుక, అవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, ఏం చేస్తున్నాయో తెలుసుకున్న తరువాత మనము టెన్సెస్ ఫార్ములాస్ ఈ రోజు మనమే ఓన్ గా తయారు చేయాలి మిత్రమా. అది మనం నోట్స్ రూపంలో తీసుకునేది కాదు. మీరు మిడ్ నైట్ నిద్రలో లేపడిగా చెప్పేలా ఉండాలి. ఓన్ గా ఫార్ములా క్రియేట్ చేయడం ఎలా, మీరే ఫార్ములాస్ క్రియేట్ చేయాలి. ఎస్, టెన్సెస్ ఫార్ములాస్ క్రియేట్ చేయడానికి ముందు అసలు ఈ వెర్బ్ యొక్క లక్షణాలు, వెర్బులు ఏం అనుకుంటున్నాయో చూద్దాం. మొట్టమొదటి వెర్బ్ V1. దీన్ని మనం రూట్ వెర్బ్ అంటాం, మెయిన్ వెర్బ్ అంటాం. ఇన్ఫాక్ట్ ఆ వెర్బ్ నుండే అన్ని వెర్బులు పుట్టుకొచ్చాయి. సో దట్ ఈస్ ద మదర్ వెర్బ్, రూట్ వెర్బ్, మెయిన్ వెర్బ్. మరి V1 ఏమని చెప్తోందంటే యూజ్ మీ ఎవ్రీవేర్. ఎక్కడైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోండి, ఆల్వేస్ యూస్ఫుల్. నేను ఈ రోజు ఆ రోజుని కాదు, ఓన్లీ ప్రజెంట్ అని కాదు, పాస్ట్ అని కాదు, ఫ్యూచర్ అని కాదు, నీకు ఎప్పుడు పడితే అప్పుడు వాడుకో నన్ను. ఐఎమ్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ యూ ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ ప్లేస్. వెన్ యూ నీడ్ మీ యూ కెన్ యూజ్. ఆల్వేస్ అనే పాయింట్ గుర్తుంచుకోండి V1 కనపడగానే. అది ఎక్కడైనా వాడుకోవచ్చు. నిన్న న్యూస్ పేపర్ చదివో, ఈ రోజు న్యూస్ పేపర్ చదువుతున్నావు, రేపు న్యూస్ పేపర్ చదువుతున్నావు, కాబట్టి ఐ రీడ్ న్యూస్ పేపర్ అంటున్నావు. 3 కాలాలకు సంబంధించిన దాన్ని ఆల్వేస్ ఉంటాను నేను అంటోంది V1. సో అది మొట్టమొదటి వెర్బ్. ఇక రెండో వెర్బ్ లోకి వద్దాం. V2 చెప్తోంది ఐఎమ్ పాస్ట్, నేను నీ యొక్క గతాన్ని. ఐ ఆమ్ యువర్ పాస్ట్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ యువర్ పాస్ట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ త్రూ V2. V2 ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి. మీ పాస్ట్ లో ఏం జరిగినా V2 ద్వారా చెప్పండి. ఐఎమ్ దేర్ అని V2 చెప్తాను. V2కి ఎంతకంటే ఎక్కువ సీన్ లేదు. ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ యువర్ పాస్ట్, నీ పాస్ట్ అని చెప్పడం మాత్రమే చేస్తుంది. కానీ V1 అలా కాదు, ఇట్ హాస్ మెనీ యూజెస్. వి విల్ లెర్న్ ఫర్దర్, ముందుగా నేర్చుకుంటాం. ఇక V3, దిస్ టెల్స్ పాస్ట్ పార్టిసిపల్. V3 అంటోంది ఐ ఆమ్ పర్ఫెక్ట్. మీ యొక్క సౌలభ్యం కోసం నేను ఇక్కడే రాస్తున్నాను ఐ ఆమ్ పర్ఫెక్ట్ అని. ద వెర్బ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఇక ఐఎన్జి కనబడుతోంది అన్నప్పుడే మీకు తెలియాలి
దిస్ ఈస్ కంటిన్యూస్. గుర్తుంచుకోండి మిత్రమా, V1 tells about present tense, that is always. V2 past, V3 perfect, verb plus ing tells continuous. Let me take a small example. Write, wrote, written, writing. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్ అనేటువంటి ఫార్ములాస్ తీసుకున్నాను. ఎస్, ఓకేనా? ఇప్పుడు నేను ఒక్కొక్క వాక్యాన్ని స్టేట్మెంట్లో అప్లై చేస్తాను, చూడండి. ఐ రైట్ పోయట్రీ. ఎస్ మాస్టారు, అర్థమైందండి, మీరు పోయట్రీ రాస్తారు. ఐ రోట్ పోయట్రీ. ఎస్ మాస్టారు, అర్థమైందండి, మీరు పోయట్రీ రైట్ డౌన్ చేసేసారు, అయిపోయింది. ఐ రిటర్న్ పోయట్రీ. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా యూజ్ చేసామా? ఐ రిటర్న్ పోయట్రీ అంటామా? అనము కదా. అది పూర్తిగా మనకి టైం చెప్పడం లేదు. ఐ రైటింగ్ పోయట్రీ, రాస్తూ ఉన్నాను. ఎప్పుడు? టైం చెప్పండి, టైం లేదు. ఐ రిటర్న్ పోయట్రీ, రాయడం అయిపోయింది. ఎప్పుడైంది? జస్ట్ ఎప్పుడూ అయిందా? టైం చెప్పగలవా? చెప్పలేకపోతున్నాం. పెర్ఫెక్ట్ అని మాత్రమే చెప్పగలుగుతున్నాము తప్ప అది ఎప్పుడు కంప్లీట్ అయిందో టైంని ప్రజెంట్ చేయలేకపోతున్నాం మిత్రమా. మరి రైటింగ్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు ఐ రైటింగ్ పోయట్రీ అన్నాను, ఎప్పుడు రాస్తున్నానో టైం చెప్పానా? కాబట్టి అక్కడ టైం లేదు. రిటర్న్ అనే పెర్ఫెక్ట్ లో టైం లేదు, రైటింగ్ అనే కంటిన్యూస్ లో కూడా టైం లేదు. వేరాజ్ ఐ రైట్ పోయట్రీ అన్నప్పుడు ఆల్వేస్ అని, ఐ రోట్ పోయట్రీ అన్నప్పుడు ఎస్టర్డే అని అర్థమైందే. ఐ రిటర్న్ పోయట్రీ అన్నప్పుడు అది ఎప్పుడో నీకు తెలిసిందా? టైం ఉందా అంటే లేదు. కాబట్టి ఇప్పుడు ప్రాపర్టీస్ రైట్ డౌన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు టెంపుల్, ఏం అర్థమైంది? ఈయన ఎప్పుడు టెంపుల్కి వెళ్తాడు. ఐ వెంట్ టు టెంపుల్, ఏం అర్థమైంది? ఈయన టెంపుల్కి వెళ్ళిపోయాడు. ఐ గాన్ టు టెంపుల్, ఏం అర్థమైంది? ఏం అర్థమవులేదు, ఎప్పుడు వెళ్ళారో తెలియలేదు. ఐ గోయింగ్ టు టెంపుల్, వెళ్తూ ఉంటారని తెలిసింది కానీ ఎప్పుడు వెళ్తారో తెలియలేదు. అంటే రెండు వెర్బులు ఒక రకంగా ఉన్నాయి, మరొక రెండు వెర్బులు డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే రెండు వెర్బులు ఏమి ఇస్తున్నాయో చూద్దాం. ఇక్కడ రైట్ అనే వెర్బ్ మీనింగ్ ఇచ్చింది. స్క్రైబ్ అని అర్థం, రాయుట అని అర్థం. అంతేకాదు ఎల్లప్పుడూ అనే టైంను కూడా ఇచ్చింది. సో రైట్ అనే వెర్బులో ఏమున్నాయ్యా? మీనింగ్ ఉంది, టైం ఉంది. కాబట్టి ఒక వాక్యం హ్యాపీగా నిర్మాణం అవుతోంది. ఐ రైట్ పోయట్రీ, కంప్లీట్ సెంటెన్స్ అయింది. వేరాజ్ రోట్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్, రోట్ అంటే రాయుట అనే అర్థం ఉంది, మీనింగ్ ఉంది. రోట్ అనేది పాస్ట్ టెన్స్ అయ్యా, జరిగిపోయింది. దట్ ఈజ్ అ టైం కూడా ఉంది. రోట్లో మీనింగ్ ఉంది, టైం కూడా ఉంది, కంప్లీట్ అయిపోయిందయ్యా ఆ విషయం. ఇక రిటర్న్కి వద్దాం. ఒక వర్డ్ కాబట్టి రైట్ అనే పదం నుంచి పుట్టుకొచ్చిన ఈ యొక్క రిటర్న్ కి కూడా రాయుట అనే మీనింగ్ ఉంది. పెర్ఫెక్ట్ గా అయిపోయిందనే సెన్స్ ఉంది, కానీ ఎప్పుడు పెర్ఫెక్ట్ గా అయిపోయిందో టైం లేదు. కాబట్టి ఇక్కడ కేవలం మీనింగ్ మాత్రమే ఉంది, టైం లేదు మిత్రమా. అలాగే రైటింగ్ అనేటువంటి దాంట్లో కూడా కేవలం మీనింగే ఉంది, రాస్తూ ఉండుట అనే సెన్స్ ఉంది, కానీ అది ఎప్పుడో మనం చెప్పలేదు. వ్రాస్తూ ఉండుట అనే సెన్స్ ఉంది, కానీ అది ఎప్పుడో మనం చెప్పలేదు. కాబట్టి రైటింగ్ లో కూడా ఏముంది? కేవలం మీనింగ్ ఉంది, అక్కడ ఎవరు లేరు, టైం లేదు. సో ఈ రెండు వెర్బులలో మీనింగ్ అండ్ టైం ఉంది కాబట్టి వాక్య నిర్మాణం జరిగింది మిత్రమా. వేరాజ్ ఇక్కడ కేవలము మీనింగ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ వాక్య నిర్మాణం జరగలేదు మిత్రమా. సో దట్ ఈ రెండిటి వెర్బని అంటున్నాను నేను ఫైనిట్ అని. ఏ వెర్బులు అంటున్నానయ్యా? వాటిని ఫైనిట్ వెర్బ్స్ అంటున్నాను. వాటిని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చయ్యా? నేను ఏ స్టేట్మెంట్ లోనైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇవి నాన్ ఫైనిట్. ఓకే మిత్రమా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనిట్ వెర్బ్ అండ్ నాన్ ఫైనిట్ వెర్బ్? ఫైనిట్ వెర్బ్ కి నాన్ ఫైనిట్ వెర్బ్ కి నువ్వు చూస్తున్నటువంటి డిఫరెన్స్ ఏం కనపడుతోంది? ఫైనిట్ వెర్బులలో బోత్ మీనింగ్ అండ్ టైం ఉండి ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అవుతోంది, కానీ నాన్ ఫైనిట్ లో కేవలం మీనింగ్ మాత్రమే ఉంది, టైం లేదు. సో ఇప్పుడు నాన్ ఫైనిట్ ని ఫైనిట్ చేయాలంటే ఏం చేయాలి మిత్రమా? ఆలోచించు మిత్రమా. ఫైనిట్ వెర్బ్ లో మీనింగ్ అండ్ టైం ఉన్నాయి, నాన్ ఫైనిట్ వెర్బ్ లో కేవలం మీనింగ్ మాత్రమే ఉంది, టైం లేదు. కాబట్టి దాన్ని నాన్ ఫైనిట్ అన్నాను. ఇప్పుడు నాన్ ఫైనిట్ ని ఫైనిట్ చేయాలంటే దాన్ని మనం ఏం చేయాలి? నాన్ ఫైనిట్ ఫైనిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి మనము టైం ని సప్లై చేయాలి.
ఏం సప్లై చేయాలి? టైం అని. V1 కి టైం అవసరమా? అవసరం లేదు కదా. V2 కి టైం అవసరమా? అవసరం లేదు కదా. V3 కి టైం కావాలి. ఒక టైంని ఇవ్వడం ద్వారా దాని కంప్లీషన్ లోకి తీసుకెళ్లి దాన్ని ఫైనట్ చేయగలను. వెర్బ్ ప్లస్ ఐఎన్జీ దగ్గర చూడండి, దానికి ఏం కావాలి? దానికి కూడా టైం కావాలి కదా. దానికి టైంని సప్లై చేయడం ద్వారా ఏమి ఇవ్వగలను? ఖచ్చితంగా దానికి కూడా కంప్లీట్ మీనింగ్ ఇవ్వగలను. సో దాట్ ఈ మెయిన్ వెర్బులకు హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ చేయడానికి వచ్చినటువంటివి హెల్పింగ్ వెర్బులు. కాబట్టి మిత్రమా, గ్రామటేరియన్స్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడొచ్చినా దాని ముందు టైంని సప్లై చేయడానికి హ్యావ్ యొక్క రూపాన్ని, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఎక్కడొచ్చినా దాని ముందు టైంని సప్లై చేయడానికి బి యొక్క రూపాన్ని యూజ్ చేశారు. ఎస్, హ్యావ్ యొక్క రూపాలైనటువంటి హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్ లోను, హ్యాడ్ పాస్ట్ టెన్స్ లోను వాడుకుందాం. కంటిన్యూవస్ టెన్స్ అయినటువంటి వెర్బ్ ప్లస్ ఐఎన్జీకి దాని ముందు టైం చెప్పడానికి అమీజార్ ని ప్రెజెంట్ టెన్స్ లోను, వజ్ వర్ ని పాస్ట్ టెన్స్ లోను వాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి మిత్రమా, ప్రెజెంట్ కంటిన్యూవస్ ఫార్మ్ అవ్వాలంటే ఏం చేయాలి? కంటిన్యూవస్ అన్నావు కాబట్టి ఏం అప్లై చేస్తావు? వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అప్లై చేస్తావు. దాని ముందు టైం కావాలి కాబట్టి ఎక్కడికి వెళ్తావు? బి యొక్క రూపానికి వెళ్తావు. బి యొక్క ప్రెజెంట్ టెన్స్ ఏముందయ్యా? అమీజార్ అయ్యింది. ఇప్పుడు చెప్పండి అయ్యా, ప్రెజెంట్ కంటిన్యూవస్ యొక్క ఫార్ములా ఏమై ఉండాలి? అమీజార్ అనే ప్రెజెంట్ టెన్స్, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అనే కంటిన్యూవస్, ఆ రెండు కలిపితే ఏమవుతుందయ్యా? దట్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూవస్. ఇప్పుడు చెప్పు మిత్రమా, దాన్ని పాస్ట్ కంటిన్యూవస్ చేయాలంటే ఏం చేస్తావయ్యా? ఎస్, వన్ మోర్ టైం. కంటిన్యూవస్ అన్నాను కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అప్లై చేస్తావు. అది పాస్ట్ టెన్స్ అని చెప్పడానికి ఏం అప్లై చేస్తావంటే వజ్ వర్ అప్లై చేస్తావు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాస్ట్ కంటిన్యూవస్ అంటే కంగారు పడకు మిత్రమా, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అప్లై చేయి. కంటిన్యూవస్ కాబట్టి దాని ముందు హెల్పింగ్ వర్బ్ గా ఎవరు ఉండాలయ్యా? బి యొక్క రూపం ఉండాలి. బి యొక్క రూపంలో పాస్ట్ టెన్స్ ఏమై ఉందయ్యా? వజ్ వర్ అయి ఉంది. కాబట్టి ఆ రెండింటిని కలిపినప్పుడు వజార్ వర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అవుతుంది. ఎవరు మారారయ్యా? ప్రెజెంట్ కంటిన్యూవస్ కి పాస్ట్ కంటిన్యూవస్ కి డిఫరెన్స్ మెయిన్ వెర్బ్ అయినటువంటి వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కాదయ్యా. ప్రెజెంట్ టెన్స్ అన్నప్పుడు అమీజార్ అప్లై చేసావు, పాస్ట్ టెన్స్ అన్నప్పుడు వజ్వర్ అప్లై చేసావు. అంటే బి అనే ఒక హెల్పింగ్ వెర్బ్ ని మార్చడం ద్వారా ఒక వాక్యం యొక్క టైం ని ప్రెజెంట్ లోంచి పాస్ట్ లోకి తీసుకొచ్చావు. కాబట్టి మిత్రమా, అనేక సందర్భాల్లో అమీజార్ వజ్వర్లు వాడుతున్నావు. బీ కేర్ఫుల్. అమీజార్ వాడుతున్నావు అంటే అది ప్రెజెంట్ అయి ఉంటుంది, వజ్వర్ వాడుతున్నావు అంటే అది పాస్ట్ అయి ఉంటుంది. ఎస్, షీ ఈజ్ సింగింగ్ కి షీ వజ్ సింగింగ్ కి తేడా కేవలము ఈజ్ వజ్ లోనే కనబడుతోంది. కానీ ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్, వజ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్. ఎస్ మిత్రమా, ఇప్పుడు మనం పెర్ఫెక్ట్ లోకి వెళ్దాం. నాకు ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావాలంటే ఏం చేయాలి? ముందుగా నేను V3ని తీసుకోవాలి. ఇదిగో V3 ముందు అది టైం చెప్పదు, అది ప్రెజెంట్ అని చెప్పాలంటే నాకు ఎవరు కావాలయ్యా? హ్యావ్ యొక్క రూపాలు కావాలి. హ్యావ్ యొక్క రూపాలు ఎవరెవరు ఉన్నారయ్యా? ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంది, పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ ఉంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఐ టేక్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 చెప్తోందయ్యా పర్ఫెక్ట్ అని చెప్తుంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ చెప్తోందయ్యా ప్రెజెంట్ టెన్స్ అని. ఈ రెండు కలిపితే ఏమైంది మిత్రమా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ చేయమని మిమ్మల్ని నేను అడుగుతున్నాను మిత్రమా, ప్రయత్నించండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 అయితే, పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేద్దాం? అదిగో హ్యాడ్ ని రీప్లేస్ చేద్దాం. దెన్ ఇట్ బికమ్స్ హ్యాడ్ ప్లస్ V3, దట్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఎస్, నీకు టెన్సెస్ యొక్క ఫార్ములాస్ రావడం మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు 4 టెన్సులు చెప్పున్నావు నువ్వు. 1 ప్రెజెంట్ కంటిన్యూవస్ చెప్పవయ్యా మరొకసారి. మిత్రమా ప్రయత్నించు. ప్రెజెంట్ కంటిన్యూవస్ యొక్క ఫార్ములా చెప్పడానికి ప్రయత్నించవయ్యా. వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉంది కాబట్టి కంటిన్యూవస్ అంటున్నావు. అది ప్రెజెంట్ టెన్స్ అవడానికి ఎవరిని అప్లై చేస్తావు? అమీజార్ అప్లై చేస్తావు. పాస్ట్ కంటిన్యూస్ అవ్వడానికి ఎవరిని అప్లై చేస్తావు? వజ్వర్ అప్లై చేస్తావు. పర్ఫెక్ట్ అనడానికి ఎవరిని వాడతావు? V3 అప్లై చేస్తావు. అది ప్రెజెంట్ టెన్స్ అని చెప్పడానికి హ్యావ్ ఆర్ హ్యాజ్, పాస్ట్ టెన్స్ అని చెప్పడానికి హ్యాడ్ అప్లై చేస్తావు. అంటే ఇప్పటికి నువ్వు ఎన్ని ఫార్ములాలు తయారు చేయగలిగినావు? 4 తయారు చేయగలిగినావు. అలాగే ముందుగా నేను V1 గురించి చెప్పినప్పుడు V1 ఒక ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ అయ్యా, ఇది ఆల్వేస్ ఉపయోగపడుతుందయ్యా అన్నాం కాబట్టి అది ఒక టెన్స్. V2 అనేది నీ గతాన్ని చెప్తుంది అన్నాను కాబట్టి అది ఒక టెన్స్. నీకు ఇప్పుడు ఈ యొక్క స్క్రీన్ మీద ఆల్రెడీ 6 తయారు చేయడం జరిగింది, 6 ఫార్ములాలు తయారు చేయడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను మిత్రమా, జాగ్రత్తగా ఈ టేబుల్ అర్థం చేసుకో. నెక్స్ట్ స్టెప్ లో మనము టెన్సెస్ ని ఫార్ములేట్ చేయబోతున్నాం. నువ్వే చేయాలి కాబట్టి మరొకసారి జాగ్రత్తగా మొదటి నుంచి విను.
V1 present tense, V2 past tense verb, V3 past participle verb plus ing continuous, that is write, wrote, written, writing. V3 is always perfect and verb plus ing is continuous. Write, it has both meaning and time. Wrote, it has both meaning and time. Write చెప్తోంది always అని, wrote చెప్తోంది past అని. Written has meaning, scribe అనే అర్థం ఉంది, but it has no time. Writing రాస్తూ ఉండడము అనే అర్థం ఉంది, but it has no time. సో ఈ రెండు వెర్బులు మీనింగ్ అండ్ టైం అని కలిగి ఉన్నాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ ఫైనైట్ వెర్బ్స్. ఈ రెండు వెర్బులు కేవలం మీనింగ్ ని మాత్రమే కలిగి ఉన్నాయి, టైం లేదు కాబట్టి నాన్ ఫైనైట్. దే కెనాట్ మేక్ ఏ సెన్స్, దే కెనాట్ మేక్ ఏ స్టేట్మెంట్. అలాగని నాన్ ఫైనైట్ వెర్బ్ ని నాన్ ఫైనైట్ వెర్బ్ లా ఉంచే ఉద్దేశం లేదు. నాన్ ఫైనైట్ వెర్బ్ ని కూడా ఫైనైట్ చేయాలి అంటే కేవలం మీనింగ్ మాత్రమే ఉన్న ఆ వెర్బ్ కి మనము టైం ని సప్లై చేయాలి. ఇక్కడ ఒక మెయిన్ వెర్బ్ కి హెల్ప్ అవసరమైంది. అందువలనే మనం ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నటువంటి ఆ హెల్పింగ్ వెర్బులు మనం ముందుకు తెస్తున్నాం. అక్కడ హెల్పింగ్ వెర్బులుగా ఫార్మ్స్ ఆఫ్ బి, ఫార్మ్స్ ఆఫ్ హ్యావ్ గురించి మాట్లాడుకున్నాం. సో వాటిని మనం పైన తీసుకున్నాం. బి యొక్క ప్రెజెంట్ టెన్స్ am is are, పాస్ట్ టెన్స్ was were. అలాగే పాస్ట్ పార్టిసిపల్ బీన్. హ్యావ్ యొక్క రూపాలు have are, has, had and had. పర్ఫెక్ట్ అడుగుతోంది, V3 అడుగుతోంది నా ముందు హ్యావ్ యొక్క రూపాలు టైం ఇవ్వాలని. అలాగే వెర్బ్ ప్లస్ ఐఎన్జీకి బి యొక్క రూపాలు టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాట్ మిత్రమా, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కనపడగానే అది కంటిన్యూస్ అని తెలుసుకున్నావు. కానీ ఆ కంటిన్యూస్ ముందు టైం ఇవ్వడం కోసం ఎవరిని తెచ్చుకున్నావయ్యా? అమీజార్ ని తెచ్చుకున్నావు. ప్రెజెంట్ టెన్స్ లో వజ్వర్ ని తెచ్చుకున్నావు పాస్ట్ టెన్స్ లో. V3 ని చూడగానే పెర్ఫెక్ట్ అని అర్థమైంది. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అవ్వాలి అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ తెచ్చుకున్నావు. పాస్ట్ పెర్ఫెక్ట్ అవ్వాలి అంటే హ్యాడ్ ను తెచ్చుకున్నావు. దట్స్ ఆల్ మిత్రమా. ఇక్కడి నుంచి ఇప్పుడు నువ్వు ఒక 12 ఫార్ములాలను క్రియేట్ చేయవలసి ఉంది. ప్లీజ్ బీ రెడీ. ఒక్కసారి నాకు సమాధానం చెప్పు. V1 అనేది ప్రెజెంట్ టెన్స్, V2 అనేటువంటిది పాస్ట్ టెన్స్. ఎస్. అలాగే అమీజార్లు ప్రెజెంట్ టెన్స్, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్, వజ్వర్ పాస్ట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్. V3 అంటే పెర్ఫెక్ట్ అని, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే కంటిన్యూస్ అని. వన్ మోర్ టైం. V1 present tense, V2 past tense, V3 perfect, verb plus ing continuous. అమీజార్లు present tense, వజ్వర్ past tense. have or has present tense, had past tense. దీనిని గుర్తుంచుకో. ఇప్పుడు మనం 12 రకాల ఫార్ములాలను మీరే తయారు చేస్తారు. సో ఈ ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తున్నా. ఎస్. నౌ there are 3 tenses. ప్రధానముగా 3 కనపడుతున్నాయి మిత్రమా. 1 present, 2 past, 3 future. Present, past, future. Again simple, continuous, perfect, continuous. Present, past, future. Simple, continuous, perfect, continuous. Simple present, simple past, simple future. Present continuous, past continuous, future continuous. Present perfect, past perfect, future perfect. And present perfect continuous, past perfect continuous, future perfect continuous. అయితే టోటల్ గా 3 into 4 12 టెన్సెస్ కనపడుతున్నాయి మనకి. ఈ 12 టెన్సెస్ లోను కూడా వెర్బే చేంజ్ అవ్వాలి. అయితే మన దగ్గర వెర్బ్ కేవలం 4 ఫార్మ్స్ లో ఉంది. V1, V2, V3 వెర్బ్ ప్లస్ ing గా ఉంది. కావున మిత్రమా, కేవలం 4 ఫార్మ్స్ లో ఉన్న వెర్బ్ ని 12 టెన్స్ ఫార్మ్స్ గా మీరు ఇప్పుడు క్రియేట్ చేయాలి. అయితే ముందుగా కంటిన్యూస్ అని కనపడుతున్న ప్రతి చోట నువ్వేం అప్లై చేయొచ్చు? ఎస్, అది ప్రెజెంట్ కంటిన్యూస్ అయినా
పాస్ట్ కంటిన్యూస్ అయినా ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా అందులో మీరు ఏం అప్లై చేయగలరు? వెర్బ్ ప్లస్ ఐఎన్జి అప్లై చేయగలరు. ఎస్, ఇంతకు ముందు మీరు నేర్చుకున్నారు కంటిన్యూస్ అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జి అని. అలాగే పెర్ఫెక్ట్ అన్నప్పుడు అది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పెర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ అయినా మీరేం అప్లై చేయగలరు? V3 అప్లై చేయగలరు. ఇక ముందుగా మీరు నేర్చుకున్నట్టుగా V1 ఏమన్నారయ్యా? ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ అన్నారు. కావున యు కెన్ టేక్ సింపుల్ ప్రెజెంట్ యాజ్ V1. V2 ఏమన్నారయ్యా మీరు? V2 అంటున్నారు దట్ ఈజ్ పాస్ట్ టెన్స్ వెర్బ్ అన్నారు కాబట్టి దట్ ఈజ్ V2. సో 2 టెన్స్లు అయిపోయాయి. ఇక మీకు తెలుసు హెల్పింగ్ వెర్బులుగా ఎవరున్నారు? యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో, వాజ్, వర్ అనేది పాస్ట్ టెన్స్ లో, బీన్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపుల్ గా ఒక వెర్బ్, అది బి యొక్క రూపము. అలాగే హ్యావ్ యొక్క రూపాలైనటువంటి హ్యావ్, ఆర్, హ్యాస్ లేదా హ్యాడ్ లేదా హ్యాడ్ పాస్ట్ పార్టిసిపుల్. ఇప్పుడు ఆ హెల్పింగ్ వెర్బులు మనం యూజ్ చేయొచ్చు. మీరు ఇంతకు ముందు నేర్చుకున్నారు వెర్బ్ ప్లస్ ఐఎన్జికి, వెర్బ్ ప్లస్ ఐఎన్జికి హెల్పింగ్ వెర్బుగా బి యొక్క రూపాలను యూజ్ చేయాలని. ఇదిగో ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అనడానికి మీ దగ్గర వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఉంది. అది ప్రెజెంట్ అని చెప్పడానికి బి యొక్క రూపంలో ఉన్న ప్రెజెంట్ టెన్స్ ని వాడదాం. దట్ ఈజ్ యామ్, is, are. Am is are says present. Am is are అంటోంది present అని, verb plus ing అంటోంది continuous అని. ఆ రెండిటిని కలిపినప్పుడు present continuous ఫార్మ్ అయింది. ఇప్పుడు చెప్పండి అయ్యా, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏం వాడాలి? ఆల్రెడీ మనం am is are యూస్ చేసాం. ఇంకెవరిని యూస్ చేయగలము? పాస్ట్ టెన్స్ లో ఎవరున్నారు? was or were. yes, was or were say past tense, verb plus ing says that it is continuous. ఇవి రెండు కలిసినప్పుడు పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఎస్ మిత్రమా, చాలా సింపుల్. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకో. V1 అంటోంది ఆల్వేస్ అని, V2 అంటోంది నీ యొక్క పాస్ట్ అని, వెర్బ్ ప్లస్ ఐఎన్జి అంటోంది కంటిన్యూస్, కంటిన్యూస్ అని చెప్తోంది. దాని ముందు ప్రెజెంట్ వాడావంటే అది ఎప్పుడు కంటిన్యూస్ అయ్యా? అది ఎప్పుడు కంటిన్యూస్ అయ్యా? ప్రెజెంట్ లో కంటిన్యూస్. ఎస్ మిత్రమా, యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ప్రెజెంట్ కంటిన్యూస్, ఆర్ లెర్నింగ్, ఆర్ ప్రెజెంట్, లెర్నింగ్ కంటిన్యూస్. యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్. యు వర్ లెర్నింగ్ ఇంగ్లీష్ పాస్ట్ కంటిన్యూస్. సో వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఉంది కాబట్టి అది కంటిన్యూస్ అని, ఆర్ ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అని, లేదా వర్ ఉన్నట్లయితే పాస్ట్ టెన్స్ అని అంటాం. ఎస్, at that time చంద్రబాబు నాయుడు వాజ్ రూలింగ్ అన్నప్పుడు వాజ్ పాస్ట్ టెన్స్ అయింది, రూలింగ్ కంటిన్యూస్ అయింది. నౌ నరేంద్ర మోడీ ఈజ్ రూలింగ్ అంటున్నప్పుడు ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అయింది, రూలింగ్ అనేది కంటిన్యూస్ అయింది. దిస్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్, దట్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్. ఎస్, ఇట్స్ వెరీ ఈజీ టు లర్న్ ఇంగ్లీష్. డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఇప్పటి వరకు 4 కంప్లీట్ అయ్యే మిత్రమా నీ జీవితంలో ఎల్లప్పుడూ జరిగే విషయాన్ని చెప్పుకోవడానికి ఒక టెన్స్ ఉంది, ఒక వెర్బ్ ఉంది, అది V1. నువ్వు V1 యూస్ చేసావు అంటే అది ఎల్లప్పుడూ జరుగుతోందని, నువ్వు V2 యూస్ చేసావు అంటే అది నీ గతంలో జరిగిందని. ఇక వెర్బ్ ప్లస్ ఐఎన్జి అనేది కంటిన్యూస్ అని, am is are ప్రెజెంట్ టెన్స్ అని, వెర్బ్ ప్లస్ ఐఎన్జి కంటిన్యూస్ అని, was were పాస్ట్ టెన్స్ అని. ఎవరిని ఎప్పుడు అడక్కు. ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఏం చెప్పుకుంటారు మాస్టారు? ఏం చెప్పుకుంటారు సార్? కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ టెల్స్. కన్స్ట్రక్షన్ చెప్తోంది కదా, ఏం చెప్పుకుంటారో. దీనికి మళ్ళీ బుక్స్ వెతుకుతావా, వెబ్సైట్లు వెతుకుతావా, ఎవరినైనా అడుగుతావా, చదువుతావా? తెలియడం లేదా? వెర్బ్ ప్లస్ ఐఎన్జి చెప్తోంది నేను కంటిన్యూస్ అని, అమీజార్ చెప్తోంది నేను ప్రెజెంట్ టెన్స్ అని. ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుందయ్యా? ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుందయ్యా. ఇట్ ఈస్ నాన్ సెన్స్ టు ఆస్క్ సమ్ వన్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్, బికాస్ నౌ యూ నో దట్ దిస్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్. అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ లో ప్రెజెంట్ లో కంటిన్యూ అవుతుంది చెప్తారు, పాస్ట్ కంటిన్యూస్ లో పాస్ట్ లో కంటిన్యూ అయ్యో చెప్తారు, V1 తో ఎప్పుడు జరిగేవో చెప్తారు, V2 తో జరిగిపోయిన విషయాలు మాట్లాడతారు. దట్స్ ఆల్. దీనికోసం దేర్ ఇస్ నో నీడ్ టు వరీ అబౌట్ రైటింగ్ సమ్ నోట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నౌ
V3కి వెళ్దాం. V3 అంటోందయ్యా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది మాస్టారు. పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది అంటున్నావు కాబట్టి దాని ముందు హెల్పింగ్ వర్బ్ గా నేను ప్రజెంట్ టెన్స్ అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్, పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ వాడతా. అయ్యా హ్యావ్ ఆర్ హ్యాజ్ చెప్తోంది ప్రెజెంట్ అని, V3 చెప్తోంది పర్ఫెక్ట్ అని, దట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని. హ్యాడ్ చెప్తోంది పాస్ట్ అని, V3 చెప్తోంది పర్ఫెక్ట్ అని, దట్ ఈజ్ హ్యాడ్ ప్లస్ V3 అని. సో దట్ హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఆ పని అయిపోయింది పర్ఫెక్ట్ గా, కానీ దానికి రిలేషన్ ఎవరితో ఉంది? ప్రజెంట్ తో ఉంది, అది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఆ పని పర్ఫెక్ట్ గా అయిపోయింది, కానీ దానికి ఎవరితో రిలేషన్ ఉంది? పాస్ట్ తో రిలేషన్ ఉంది, దట్ ఈజ్ హ్యాడ్ ప్లస్ V3. ఎస్ మిత్రమా, ఇప్పుడే నేను ఒక వస్తువు తీసి విసిరివేశా. థ్రోన్, థ్రోన్, థ్రోన్ V3. ఎప్పుడు విసిరా? జస్ట్ ఇప్పుడే కదా. అంటే దానికి ఎవరితో రిలేషన్ ఉంది? ప్రెజెంట్. అంటే పని పర్ఫెక్ట్ గా అయిపోయింది, ప్రెజెంట్ తో రిలేషన్ ఉంది, దట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో దట్ ఐ హావ్ థ్రోన్. ఆమె ఇప్పుడే వచ్చింది, హ్యాజ్ కమ్. హ్యాజ్ కమ్ అనగానే ఇప్పుడే వచ్చిందని ఎలా చెప్తున్నారు? కమ్ రావడం, థర్డ్ వర్బ్ కమ్, కేమ్, కమ్. హ్యాజ్ ప్రెజెంట్, ఆ రావడము అనే పనికి ప్రెజెంట్ తో రిలేషన్ ఉంది అని హ్యాజ్ చెప్పింది. హీ హాజ్ టేకెన్ ఏ బుక్, వెరీ గుడ్. హ్యాజ్ టేకెన్ ఏ బుక్, వెరీ గుడ్, వెరీ గుడ్. టేకెన్ అంటోంది తీసుకోవడం అయిపోయింది పర్ఫెక్ట్ గా. ఎప్పుడయ్యా? దాని ముందున్న హ్యాజ్ చెప్తోంది ఇప్పుడేనయ్యా, దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకటి చూద్దాం. ఎస్, ఐ హావ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, ఐ హావ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. ఆస్క్డ్ అయిపోయింది, V3 పర్ఫెక్ట్ గా అయిపోయింది. ఈ అయిపోయింది అంటున్నావు సరే, పాస్ట్ లోనా? కాదు కాదు. మరి ఎప్పుడు అయిపోయిందయ్యా? హ్యావ్ చెప్తోంది ఇప్పుడే అయ్యిందని, ఇప్పుడే అయ్యిందని చెప్తోంది కాబట్టి ఎస్, ఐ హావ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. మరి ఐ హ్యాడ్ ఆస్క్డ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఎప్పుడో అయిపోయిందయ్యా అది. షీ హ్యాడ్ గాన్ అన్నాను అనుకోండి, ఆమె అప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయిందయ్యా. వెళ్ళిపోవడం అనేది పర్ఫెక్ట్, హ్యాడ్ అనేది పాస్ట్. మళ్ళా నేను టెన్సెస్ లో డీటెయిల్డ్ గా ఈ విషయాన్ని మళ్ళీ మాట్లాడతా. సో ఒక పని పర్ఫెక్ట్ గా అయిపోవాలి, ఒక పని పర్ఫెక్ట్ గా అయిపోవాలి, దానికి ప్రెజెంట్ తో రిలేషన్ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ తో రిలేషన్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. దిస్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. నౌ ఎస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయింది, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్రియేట్ చేయాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్రియేట్ చేయాలి. దానికంటే ముందు పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని నెక్స్ట్ స్క్రీన్ లో క్రియేట్ చేద్దాం. దానికంటే ముందు చిన్న పని చేద్దాం. సో ఆర్ కంప్లీట్ అయిపోయి సింపుల్ ప్రెజెంట్ చెప్పండి V1, సింపుల్ పాస్ట్ V2, ప్రెజెంట్ కంటిన్యూస్ వెర్బ్ ప్లస్ ing విత్ am is are, పాస్ట్ కంటిన్యూస్ వెర్బ్ ప్లస్ ing విత్ was were, అండ్ పర్ఫెక్ట్ V3 ప్రెజెంట్ టెన్స్ అయితే have or has, పాస్ట్ టెన్స్ అయితే had. ఇంతవరకు ఓకే. ఎస్, ఇది ప్రజెంట్ అయితే కళ్ళ ముందు జరిగేది, పాస్ట్ అంటే జరిగిపోయింది. మరి ఫ్యూచర్ జరగబోయేది ఎప్పుడు జరుగుతుంది? జరగవచ్చు అని ఒక ఆలోచన, ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ. ఈ ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీని చెప్పడానికే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి మోడల్స్ లో విల్ ఆర్ షెల్ ఉపయోగపడతాయి. విల్ ఆర్ షెల్ ఒక పని జరగవచ్చు అనే ఒక ఆలోచనని చెప్తాయి. కాబట్టి నేను ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు ఏం అప్లై చేసుకుంటానంటే విల్ గాని షల్ గాని ఈ రెండు చెప్తున్నాయి ఆ పని జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏ వెర్బ్ వాడమంటారండి?